హలో అండి. ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై తయారు చేస్తున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి. ఎగ్స్ని ఈ విధంగా వాటర్లో బాయిల్ చేస్తున్నామండి. ఎగ్స్ని ఈ విధంగా పీల్స్ తీసేసి వాష్ చేసి పక్కన పెట్టామండి. బాయిల్ ఎగ్స్ని ఆయిల్లో చిన్నుల్లిపాయలు అల్లం పేస్ట్ యాడ్ చేసామండి. 1 టేబుల్ స్పూను, పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసామండి. ఇక కోకో పౌడర్ అండి, ఇది కూడా 2 పెద్ద టేబుల్ స్పూన్లు యాడ్ చేసామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామండి. కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1/2 స్పూన్ సాల్ట్ అండి. ఈ విధంగా అన్ని ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. ఎగ్స్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి అందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఎగ్ ఫ్రై రెడీ అవుతుందండి. ఈ విధంగా 4 ఎగ్స్ని యాడ్ చేసేసామండి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి వాటిపైన. ఎగ్స్ని ఈ విధంగా రెండవ వైపు టర్న్ చేసామండి. ఆయిల్తో అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ కలిసి ఈ విధంగా ఎగ్స్ ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదండి మన ఎగ్స్ ఫ్రై. మన బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎగ్స్ని బాయిల్ చేసి పైన పీల్స్ అన్నీ తీసేసి ఆయిల్లో అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసామండి. నెక్స్ట్ ఈ ఎగ్స్ని పీసెస్ లాగా కట్ చేసి అందులో యాడ్ చేసి ఫ్రై చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.